డేటా సెంటర్లు సముద్ర తీరాన్ని ఎందుకుంటాయంటే కొన్ని టెక్నికల్ అండ్ కొన్ని ఎన్విరాన్ కారణాల వల్ల ఈ సముద్ర తీరాన్ని కాదండి, వాటర్ విపరీతంగా కావాలి వారికి. అవును అదే కదా. ఎన్విరాన్మెంట్ కి ఇబ్బంది కల. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు చెప్పారు? 2 లక్షల ఉద్యోగాలు అవునా కదా? 200 ఉద్యోగాలు అవునా కదా? మీరు ఆపుతారా? మళ్ళీ నేను సమాధానం ఏంటి సార్ మీ వర్మ గారు? ఒక్క నిమిషం అండి. సదస్సు ఎప్పుడు చేసిండ్రో తెలుసా? మల్లేష్ గారు ఒక నిమిషం వాళ్ళు కంప్లీట్ చేయండి. నేను వాళ్ళు ఇప్పుడు హమీనా డేటా సెంటర్ అని ఫిన్లాండ్ లో ఉంది సార్. లక్షలాది లీటర్ల సీ వాటర్ గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ నుండి వచ్చేటటువంటి హమీనా డేటా సెంటర్ సీ వాటర్ తోటి ఏం చెప్తారు వినండి, నేను ఇస్తాను, టైం వేస్ట్ చేయకండి. ఆ తర్వాత ఇంకోటి ఎనర్జీ అవైలబిలిటీ గురించి ఈ డేటా సెంటర్ అన్ని సీ కోస్ట్ దగ్గరలో ఉంటాయి. సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి ఆయన, సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి ఆయనకి, వంశీకి మాట్లాడండి. ఇప్పుడు వంశీ ఎవరు మాట్లాడారు? ఈ డేటా సెంటర్ అన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ సార్, అమెరికా తర్వాత ఇప్పుడు అతిపెద్ద డేటా సెంటర్ మన విశాఖపట్నంలో చెప్తున్నాను. నేను మీకు ఇస్తానని చెప్తుంటే అక్కడ ఏం మాట్లాడుతారు నాకు వినిపించాలి కదా. వెయిట్ పీసీఆర్ ఇవ్వండి ఆయనకి ఇవ్వండి. అరే ఏంటి సార్ ఇది? ఎందుకు సార్ పిలుస్తారు? ఇంకా ఆవిడే మాట్లాడమన్నారు కదా, ఎందుకు పిలుస్తారు? ఇంకా ఆవిడే మాట్లాడాలండి. అరే మీకు నేను ఆయనకి ఇవ్వండి తీసుకోండి. ఇప్పుడు డేటా సెంటర్లు అనేవి సముద్ర తీరానికి దగ్గరలో ఉండాలి సార్. ఉదాహరణకి ఫిన్లాండ్ లో ఉన్నటువంటి హమీనా డేటా సెంటర్ లక్షలాది లీటర్ల సీ వాటర్ తీసుకుని ఆ డేటా సెంటర్ ని కూల్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎనర్జీ అవైలబిలిటీ సార్, విండ్ ఫార్మ్స్ కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్, టైడల్ పవర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సముద్ర తీరానికి దొరుకుతాయి. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని కూడా సముద్ర తీరాన్ని పెడతారనమాట. దానికి దీనికి సంబంధం ఏంటి అని అడిగారంటే, ఇక మీతో పాటు మేము డిబేట్ లో కూర్చోవటం చాలా మామానందంగా ఉంది. ఆ అమరావతిలో మరి ఈ డేటా సెంటర్ పెట్టడానికి సముద్ర తీరాలు లేవు కాబట్టి మా వల్ల కాల అక్కడ పెట్టడం, విశాఖపట్నంలో ఉంది కాబట్టి. ఇంకొక మాట, అద్భుతమైన మాట అన్నారు సార్, మీకు విశాఖపట్నంలో ఏం పని అన్నారు. మీకే ఇస్తారో, మీరు గాంజా పండించుకోండి, ఇంకా మీరు మీ ఎంపీలు, మీ సొంత పార్టీ ఎంపీల కుటుంబాలను కిడ్నాపులు చేసుకుంటా పోండి. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తా ఉన్నాడు, చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ ఆపాల. ఈ రోజు అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తిరుపతి కావచ్చు, అమరావతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అనంతపురం కావచ్చు, ఎక్కడైనా కానీ ఇప్పుడు దొనకొండలో మరొక కంపెనీ, మరొక ఫ్యాక్టరీ రాబోతా ఉంది. అలాగే నవంబర్ లో లోకేష్ గారు మరొక శుభవార్త చెప్పబోతా ఉన్నారు. ప్రపంచం మొత్తం మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడబోతా ఉంది. ఇక ఇవన్నీ చెప్పుకుంటా మనం ఒక పక్క అభివృద్ధి గురించి మాట్లాడుకుంటా ఉండగా మరొక పక్క అరాచకాల గురించి మాట్లాడుకుంటా ఉండాలి. ఈవిడ ఇప్పుడు ఈ కల్తీ లిక్కర్ కేసులో ఈయన వెళ్ళేసి ఎవరో జోగి రమేష్ గారు వెళ్ళిపోయి కమిషనర్ గారి ఆఫీస్ లో ఏదో లెటర్ ఇచ్చారట. ఆ వాట్సాప్ చాట్ ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ కూడా ఆరా తీస్తారు. అది నిజమా కాదా అనేది కూడా పోలీసులు నిర్ధారించి అన్ని తీసుకున్న తర్వాత అభివృద్ధి ఒక పక్క జరుగుతూ ఉంటది. ఎవరైతే అరాచకాలు చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కూడా ప్యారలల్ గా జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతోంది. మరొక విషయం ఏంటంటే, మనకి అమరావతిలో ఒక బిల్డింగ్ ఏదైతే సిఆర్డిఏ ఆఫీస్ ఉందో అది స్టార్ట్ అయ్యింది. మార్క్ మై వర్డ్స్, మనకి అమరావతి సిఆర్డిఏ ఆఫీస్ మరొక గచ్చిబౌలి కాబోతోంది. ఆవిడేదో చెప్తారు, చెప్పండి. ఏం చెప్తారు చెప్పండి త్వరగా. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఒకటే, అదాని నువ్వు ఇందాకన్నవే, ఇప్పుడు నీకు అదాని డేటా సెంటర్ 2023లోనే రాలేదు అని అంటే ఇప్పుడు నాకు సిగ్గుకుంది ప్యానెల్లో కూర్చోడానికి. ఇంతసేపు చెప్పింది నేను అదే, ఆల్రెడీ వచ్చిందయ్యా 2023లో శంకుస్థాపన చేశామయ్యా అని. ఇంకోటి నేనేనంటే అమరావతి అన్నది ఎప్పుడు భూముల విషయంలో 99 రూపాయలకి భూముల్ని ఎకరాకి అమ్మొద్దని చెప్పేసి నేను చెప్పినటువంటి పాయింట్. ఇంకోటి మాట్లాడేది ఏంటంటే ఈ ఏదైతే ఈ
చార్ట్ ఏముందో ఈ చార్ట్ కోసం ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో మేము ఎతుకుతున్నాం, ప్రభుత్వం ఎతుకుతున్నది. ప్రభుత్వం కాదు ఎతకాల్సింది, సిట్ అధికారులు ఎతకాలి, లేకపోతే ఆఫీసర్లు ఎతకాలి. మీకే పని, Okay. మీరెందుకు ఎతుకుతారు? Right. మీరు ఎతికి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు చెప్తున్నారా, లేకపోతే మీరే